హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే డిన్నర్ టైం నుంచి నైట్ పడుకునేంత వరకు నేను ఏమేం చేశానో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు టిప్ తెలుస్తుందండి. చూడండి ఖచ్చితంగా. నేనైతే దోశలు వేద్దాం అనుకుంటున్నానండి. అయితే దానికోసం ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. అదేంటో తెలియదు కానీ నేను వీడియో అంటే మాత్రం లైటర్ రెండోసారే వెలుగుతుంది. అయితే నేను ఇక్కడ దోశల కోసం టొమాటో పచ్చడి చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. దానికోసం అయితే నేను టొమాటోస్ అండ్ ఆనియన్స్ అనేవి నీటిలో వేసి ఉంచానండి. దాని తర్వాత టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నాను. సన్నంగా కట్ చేసుకోవాలి, లేదంటే వేగంగా ఆగదు. ఇంకేం రీజన్ కాదండి. నేను ముందే ఎందుకు ప్యాన్ ఆన్ చేసి పెట్టుకున్నానంటే ఈ లోపు అది హీట్ ఎక్కుతుందని. అది నాన్ స్టిక్ లా కాదు, అది చాలా టైం తీసుకుంటుంది అది హీట్ ఎక్కడానికి. కానీ అది హీట్ ఎక్కాక మాత్రం దోశలు మాత్రం చాలా బాగా వస్తాయండి. మీరైతే ఎందులో దోశలు వేస్తారు కామెంట్ చేయండి. నేనైతే ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఈక్వల్గా తీసుకున్నాను. అలాగైతే టొమాటో పచ్చడి బాగుంటుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ని కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చెప్పాను కదా, వీడియో తీసానంటే అది రెండోసారి అయితే కానీ స్టవ్ ఆన్ అవుతూ. అయితే నేను డ్రై రోస్ట్ చేసుకుంటానండి. ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా వేపుకుంటాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. అది బాగా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇదైతే నాకు కొంచెం టైం పట్టింది. ఇందులో జీలకర్ర కూడా వేసుకున్నాను, హాఫ్ స్పూన్ లాగా. ఇది కూడా బాగా వేపుకోవాలి. అది చిటపట అని సౌండ్ వస్తుంది. అది ఆగినంత వరకు వేపుకుంటే బాగుంటుందండి. నేను ఇదంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. సేమ్ ఇది కూడా పక్కన వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది కారం తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకుంటాము. ఎండుమిర్చి చిన్న కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకొని వేపుకోవాలి. వేపుకున్నాక సేమ్ ప్రాసెస్ మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచి అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని 2 నిమిషాలు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకొని అందులో 2 నిమిషాలు పోయాక ఉప్పు పసుపు వేసి వేపుకోవాలి. అలా అయితే వేగంగా వేగుతుంది అని అంటారు. ఇంకా అంతా వేగిపోయింది అని అనుకునేటప్పుడు లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం ఎక్కువే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర ఆ రోజు కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. పెనం హీట్ ఎక్కిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బ్యాటర్ అనేది సరిగ్గా కన్సిస్టెన్సీలో ఉండడానికి చూస్తున్నాను. అందులో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసి అలా కలుపుతున్నాను. దోశ బ్యాటర్కి కొంచెం పలచగా రావాలి కదా, సో అది బాగా కలుపుకొని ఉప్పు గట్ట చూసి బాగా ఉంది అంటే అప్పుడు దోశలు వేయడం స్టార్ట్ చేస్తానండి. అయితే నేను ఇందాక వేసిన ఉప్పును వాటర్ అన్నది సరిపోలేదు, కరెక్ట్గా రాలేదు కన్సిస్టెన్సీ అన్నది. సో మళ్ళీ నేను ఉప్పు వాటర్ వేసి కలుపుతున్నాను ఇక్కడ. ఇంకా ఉప్పు పని అయితే అయిపోయింది కాబట్టి నేను ఇంకా అక్కడ ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ తీసుకున్నాను దోశలు వేయడం స్టార్ట్ చేయడానికని. నాకు అక్కడ దోశలు వేయడానికి అని చెప్పి అన్నీ ఉన్నాయి, కానీ దోశలకి రేకు ఉంటుంది కదా తీయడానికి, ఏదైతే కావాలో అదే నేను తీసుకోవడం మర్చిపోయాను. సో మళ్ళీ అక్కడ ఆ గిన్నెల్లోని వెతుక్కుంటున్నాను అనమాట, ఎక్కడుంది అని చెప్పి. నేను గరిట్లన్నవి కొంచెం సైడ్కి పెట్టుకుంటాను అనమాట, కానీ అక్కడ పెద్ద పెద్ద కళాయిలు గట్ట వాడేసాను. అది దానివల్ల నాకు కొంచెం ఇంకా దొరికేసింది. నేను పెట్టిన దగ్గర ఉంది కానీ నాకు కొంచెం కళ్ళు పెద్దవి అనమాట. ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను.
నాకు జనరల్గా ఫస్ట్ దోశ అయితే అస్సలు బాగా రాదు, కానీ ఈరోజు మరి వీడియో తీస్తున్నాననేమో బాగా వచ్చింది అనమాట. నేను చాలా ఆనందం అయిపోయాను, హ్యాపీ అయిపోయాను. ఇంకా దోశ డైరెక్ట్గా ప్లేట్లోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ వేగంగా తినేస్తాను అని చెప్పారు. సో ఇంకా ఫస్ట్ దోశలు వేసి తర్వాత చట్నీ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ దోశలు వేసేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం గ్రైండర్లోనే వేస్తానండి ముద్ద అనేది. ఎందుకో నాకు గ్రైండర్లోనే వేస్తేనే కొంచెం మెత్తగా వచ్చాయి అని అనిపిస్తుంది. మిక్సీలోనైతే ఎప్పుడూ నాకు మరీ టైం లేదు అని అంటే అప్పుడు వేస్తాను. ఇంకా దోశలు వేసేసాను. చట్నీ కోసం అయితే ఫస్ట్ మిక్సీ తీసుకొని అందులో ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాక అది కొంచెం పౌడర్ లాగా అయ్యాక మిగిలిన టొమాటో, ఆనియన్స్ అవి వేపుకున్న ఉంటాయి కదా, అవి వేసుకొని ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నా కోసం నేను దోశలు వేసుకుంటున్నాను. ఇంకా నేను టిఫిన్ పెట్టుకున్నాను, తిందాము అని అనేసరికి మా పాప వచ్చి ఆహా లేదు నేను తినిపిస్తాను అని చెప్పి దోశ తీసుకొని తినిపిస్తుందండి. చూసారుగా నేను దోశ వేస్తే ఇలా ఉంటుంది. ఇంకా ఆ ప్యాన్ అన్నది ఫస్ట్ లోపల పెట్టేసుకోవడమే. స్టవ్ కింద మాకు కొంచెం స్పేస్ ఉంటుంది, సో అక్కడ పెట్టేసుకుంటాను నేను. అక్కడ మిక్సీ గట్ట సింక్లో వేసి అక్కడ క్లీన్ చేయడానికి అని స్టార్ట్ చేశాను. ఇప్పుడు రీయూజబుల్ క్లాత్స్ దొరుకుతున్నాయి కదా, అవి చాలా బాగుంటున్నాయి. నేను చాలా మంత్స్గా నేను అవే యూజ్ చేస్తున్నాను. మీకు దొరికితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు తిన్న గిన్నెలు అవి ఉంటాయి కదా, క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా వర్క్ ఉంటుందని చెప్పి ముందే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఫుల్ సింక్ చుట్టూ క్లీన్ చేస్తాను. టిప్ అని చెప్పాను కదా, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకైతే ఇక్కడ మధ్యాహ్నం అన్నం మిగిలిపోయిందనమాట. రాత్రి టిఫిన్ చేశాను కదా, మామూలుగా అయితే జనరల్గా తినేస్తాము, ఇంకా టిఫిన్ వల్ల మరి తినలేదు. మధ్యాహ్నం అన్నంలోని కొంచెం విడిగా చేసుకొని అందులో నిమ్మకాయ, ఉప్పు, పెరుగు, నీరు కొంచెం వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకుంటే అది రేపు పోకుండా ఉంటుందండి. సో ఇంకా అంతే, ఇంకా కొంచెం ఇక్కడ పాలు మిగిలిపోయాయి, తాగేసాను. ఈ రోజుకైతే అయిపోయింది. మళ్ళీ రేపు ఇవి సర్ది అన్నీ చేసి మార్నింగ్ మళ్ళీ వేరే పని ఉంటుంది. బాయ్ బాయ్.